హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనం ఈ వచనం చూసుకుంటే మనకి ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు, ఆయన చేత పిలువబడిన వారు వారి జీవితంలో సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఆయన చేత పిలువబడిన వారు ఎవరంటే అది మనమే. ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించి మనల్ని ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మనల్ని ఆయన రక్తాన్ని ఇచ్చి విలువగా కొన్నారు. సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడైన యేసు ప్రభువు వారు మనల్ని అందరినీ పిలిచారు. కాబట్టి పిలువబడిన వారమైన మనము ఆయన చేత ఎన్నుకొనబడి మనము ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఆనందం కలిగి జీవించాలి అనేదే దేవుడైన యేసు ప్రభువు వారి కోరిక. సో ఆయన చేత పిలువబడిన వారమైన మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మన జీవితంలో ఏం జరిగినా అది మన మంచి కోసమే. సో మనం ఒక సామెత చూడొచ్చు, ఏది జరిగినా అంతా మన మంచికే అని. సో ఇది ఎవరికి నిజము అంటే ఎవరైతే దేవుడైన యేసు ప్రభువు వారిని నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఇది అక్షర సత్యం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే మన జీవితంలో ఏది జరిగినా అది మనకు మంచి కోసమే జరుగుతుంది. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉండడం అనేది మనకు ముఖ్యమైనది. మన జీవితాల్లో మనము అనుకోకుండా మనము ఎక్స్పెక్ట్ చేయని పనులు జరిగినా కానీ అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ పని చేశాము కాబట్టి ఆ పని అనేది మనకు సక్సెస్ఫుల్గానే టర్న్ అవుట్ అవుతుంది. అది ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉండడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి మనం నిరీక్షణ కలిగి ఉంటే మనకు సమస్తము మేలు కోసమే సమకూడి జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, మీ యందు మేము విశ్వాసం కలిగి ఉంటే మా జీవితంలో సమస్తమును సమకూడి జరుగుతుంది, అది కూడా మా మేలు కోసమే అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మీ రక్తాన్ని మాకు వెలగా పెట్టి మీరు మమ్మల్ని పిలుచుకున్నందుకు వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని మేము మీ చేత ఎన్నుకొనబడే వారం అయ్యేందుకు సాయం చేయండి. అలాగా మా విశ్వాసంలో మేము ఎదిగేందుకు సాయం చేయండి. మీ యందు అధికమైన విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.